నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం బివిఎస్ రామారావు గారి గోదావరి కథల నుంచి గోదానం అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఈ కథ రచన ఇంటింటి మాసపత్రిక ఫిబ్రవరి 2000లో ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. అదేంటత్తయ్య పెరట్లో కూర్చున్నారు, మీరు పక్కన కూర్చోపోతే ఈ ఒడియాలు ఎండవా ఏమిటి? ఏసీ గదిలో మరీ చల్లేస్తే ఇలా వచ్చి కూర్చున్నాను. ఏమిటే చేతిలో కార్డు, ఎవరు రాశారేమిటి? మీకే వచ్చింది, గొల్లపాల నుంచి జోగినాథం గారు రాశారు. ఏం రాశాడో చదివి చెప్పు. నాకు అక్షరాలు కనపడి చావడం లేదే ఈ మధ్య. మొన్న శనివారం నాడు పేరూరు అగ్రహారం వెళ్ళి గౌరీపతి శాస్త్రి గారిని కలిశారట. గౌరీ కులాసాగానే ఉందని చెప్పాట ఏమిటే వాడి మొహం మండ. వాడు స్వయంగా దాన్ని చూసి రాలేదా? చూసే ఉంటారు అత్తయ్య, కంగారులు అలా రాసుంటారు. ఇంకేం రాశాడు? గౌరీ 2 పూట్ల కలిపి పట్టుమని తవ్వడు పాలైనా ఇవ్వడం లేదట. దాని పాల రాబడి కన్నా మేత ఖర్చు ఎక్కువైపోతోందని గోడు పెడుతున్నారట ఆ గౌరీపతి శాస్త్రి గారు. ఏడ్చాడు. గౌరి మేత కోసమని చెరువు కింద మాగాణి 1.5 ఎకరం రాసిచ్చాను. ఇంకా ఏమిటి సింగినాదం? అదనంగా నెలకి 150 రూపాయల వరకు అవుతున్నాయని చెప్పారట శాస్త్రి గారు. ఓ 6 నెలలకు సరిపడే పైకం పంపిస్తే స్వయంగా వెళ్ళి ఆయనకి ఇచ్చొస్తానంటున్నారు జోగినాథం గారు. మధ్యలో వీడి బోడి నిర్వాకం దేనికి? కమిషన్ కొట్టడానికి కాకపోతే పంపేదేదో ఆ గౌరీపతికే పంపిస్తాం. అది పాయింట్ అత్తయ్య. అయినా నాకు ఈ జోగినాథం నమ్మకం లేదే. వారానికోసారి పేరూరు వెళ్ళి గౌరీ యోగక్షేమాలు కనుక్కొని ఓ కార్డు ముక్క నాకు రాయడం కోసం ఆ పీనుక్కి సాలికి 25 బస్తాలు ఇస్తున్నాను. వాడి మొహం మండ. నెలకో కార్డు ముక్కేనా వేయడం లేదు. చూస్తుండు, ఆ వెధవ పురుగులు పట్టిపోతాడు. పోనిద్దరు ఎవరి పాపానాళ్ళు పోతారు. మీరేం అనుకోకపోతే ఒక్కడు అడగనా అత్తయ్య? నువ్వేం అడగదలుచుకున్నావో నాకు తెలుసు. ఆ ఆవుని దానం ఇచ్చేశారు కదా, దాని మీద ఇంకా ఎందుకింత ఇది అనేనా? దానం ఇచ్చేసిన దాని మీద ఇలా అనుబంధం పెంచుకోకపోతే ఆ దానఫలం దక్కదంటారు కదా అత్తయ్య. అది మామూలు ఆవుటే. మా పుట్టింటారు పసుపు కుంకాలతో ఇచ్చిన లక్ష్మీ సంతతి గౌరీ. లక్ష్మి నా తోబుట్టు లాంటిది. దాని బాగోగులు చూడకుండా ఎలా ఉండగలను చెప్పు? దానికి ఏమైనా జరిగితే గోదానం మాట అటుంచు, గోహత్యా పాతకం చుట్టుకుంటుంది నాకు. అలాంటప్పుడు మీ అబ్బాయి గారు చెప్పినట్లు మాదాపురం పూజారి గోవర్ధనాచారి గారికి దానం ఇవ్వాల్సింది. ఆయన ఉంటున్న రామాలయం మన ఫ్యాక్టరీ పక్కనే ఉంది. కారులో వెళ్తే 1 అరగంట ప్రయాణం. మనం ఇంచక్కా వారానికోసారి మాదాపురం వెళ్ళి గౌరిని చూసొచ్చేవాళ్ళం. ఆ చేత్తోనే రామాలయాన్ని కూడా చూసినట్టుండేది, రాముల వారిని దర్శించినట్టు ఉండేది. ఆ పూజారి కొడుకు కులం తక్కువ దాన్ని చేసుకున్నట్ట. అలాంటి వాళ్ళకి దానం ఇస్తే మహాపాపం, పైగా బెడిసికొడుతుంది కూడాను. అంతా మీ చాదస్తం. అయినా అసలు విషయం నాకు తెలుసులేండి. మీ అబ్బాయి గారి మాట వినకూడదనే మీరు అలా చేశారు. లేకపోతే ఎక్కడో అమలాపురం అవతలున్న పేరూరులో ఉన్న ఆయన్ని ఇంత దూరం పిలిచి దానమిస్తారా ఎవరైనా? మీ అబ్బాయి గారు చెప్పేది మీరు వింటే మీకు నామోషి, అందుకే అలా చేశారు. అవునే, వాడి మాట నేనెందుకు వినాలి? జన్మలో నా మాటలు ఏమైనా ఎప్పుడైనా విన్నాడా వాడు? నిక్షేపం లాంటి 10 ఎకరాల 100 ఎకరాల సరుగుడు తోట వద్దురా మొర్రో అంటే అమ్మి పారేశాడు. ఏటా 10,000 వద్దన్నా వచ్చి పడేవి. పర్ర అమ్మేసి ఫ్యాక్టరీ కట్టించారు ఆయన. నెలకి 1,00,000 రూపాయలు నికర లాభం తెచ్చిపెడుతోందా ఫ్యాక్టరీ. సరే, దాని సంగతి వదిలే. గొల్లపాలెంలో మండువాలోగిలి, భీమవరంలో డాబా ఇల్లు పిత్రార్జితం రా బాబు, అమ్మి తగలేకురా అంటే విన్నాడా? అమ్మి పారేశాడు. ఆ పాతిళ్ళు పోతే పోయాయి కానీ ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించారు కదండి ఈ హైదరాబాదులో. ఏం హైదరాబాదు, పేరు గొప్ప ఊరు దిబ్బాను. ఆవుని మేపడానికి కాస్తంత పచ్చిక బయలులేదు. ఆవు హాయిగా ఊళ్ళో తిరిగి రావడానికి అన్నీ అడ్లే. దెయ్యం లాంటి బస్సులు, లారీలు, పైగా పోలీసులు. అసలు ఇది ఊరు కాదే, నరకం. నువ్వెన్నైనా చెప్పు, ఈ హైదరాబాదు మన గొల్లపాలెం ముందు దిగదుడిపే. సరే, అలాగే అనుకోండి. ఇంతకీ ఆ జోగినాథం గారి సంగతి తేల్చి చెప్పలేదు మీరు. ఇందులో తేల్చడానికి ఏముంది?
ఆ గౌరీపతి శాస్త్రికి 1000 మనీ ఆర్డర్ పంపమను నీ మొగుడిని. అలాగే. ఇదిగో మర్చిపోయాను. ఆ కాసిన్ని వడియాలు వేయించి రాత్రి భోజనంలో వడ్డించు నీ మొగుడికి. ఎండని వడియాలంటే చెవు కోసుకుంటాడు సన్నాసి. అలాగే అలాగే. వడియాలు బాగున్నాయి. ఇంగువ కరెక్ట్గా కుదిరింది. అది మీ అమ్మగారు చేతి మహిమ. అమ్మే స్వయంగా వడియాలు పట్టిందంటే నాకేదో టెండర్ పెట్టబోతోందన్నమాట. టెండర్ అంటే జ్ఞాపకం వచ్చిందండోయ్. రేపు అర్జెంటుగా గౌరీపతి శాస్త్రి గారికి 1000 మనీ ఆర్డర్ కట్టించండి. ఎవడా శాస్త్రి? మీ అమ్మగారు గోదానం ఇచ్చిన పేరూరు అగ్రహారం ఘనాపాటి. ఏడ్చినట్టే ఉంది. ఆ ఆవుని హైదరాబాద్ తేవద్దు ముర్రో అంటే తెచ్చిపెట్టింది. అది తిరగక అరగక నానా హింసలు పడుతుంటే చూడలేక మన గుడి పూజారి గోవర్ధనాచారికి దానం ఇచ్చామంటే గోదానానికి అతను ఎంతమాత్రం తగడని ఎక్కడో ఉన్న పేరూరు పంతుల్ని పిలిపించి తడిపి మోపుడు చేసింది. దాంతో వదిలిపోయిందంటే తర్వాత బోల్ తంటాలు పెట్టింది. ఆవు మెయింటెనెన్స్కి భూమి, ఆవు యోగక్షేమం ఉత్తరాలు రాయడానికి ఏడాదికింత అని అరడం. ఇదంతా నాకు నచ్చలేదు సుమి. నేను మనీ ఆర్డర్ కట్టనన్నానని చెప్పు. అలాగే చెప్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పిరమ్మన్నారుగా, చెప్పొస్తాను. అబ్బా, కొంగు అలా గట్టిగా లాక్కండి, చిరిగిపోతుంది. అబ్బా ఊరుకోండి. కొంటి చేష్టలు. పెద్దావిడ ఇంట్లో ఉందని ఇంగితం కూడా లేదు. పెద్దావిడ జీవితంలో ఒక మంచి పని చేసిన మాట నిజం. ఏమిటో అది? పంచకళ్యాణ్ లాంటి నిన్ను నాకు కట్టబెట్టడమే. మీ తల్లి కొడుకుల మనస్తత్వాలు చిత్రం, మహా విచిత్రం. మనసులో ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం, పైకి మాత్రం ఎడ్డెమంటే తడ్డం, ఎడమొహం పెడమొహన్ను. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ హాయిగా ఉండొచ్చు కదండీ. ఏమోనే, మా నాన్న పోయినప్పటి నుంచి మా అమ్మ నన్ను ఒక పనికి మాలిన వాడిలాగా జమ్మేసింది. నేనేం తలపెట్టినా అడ్డు తగిలేది. నానా తిట్లు తిట్టేది. ఆ తిట్లే నాలో పౌరుషాన్ని పెంచాయి, నా పనిలో పట్టుదలను పెంచాయి. ఆ తిట్లే నాకు దీవెనలయ్యాయి. అవునులేండి, ఆవిడ పాతకాలపు మనిషి. ఉన్నదాంతో సరిపెట్టుకోవాలన్న తత్వం ఆవిడది. అవకాశం కల్పించుకుని బాణంలా దూసుకుపోయి టార్గెట్ కొట్టాలనే స్పీడ్ మీది. సరే, ఇంతకీ గౌరీపతి గారి మనీ ఆర్డర్ సంగతి ఏమిటి తేల్చారు? ఇప్పటికీ మించిపోలేదు. ఆ ఆవుని ఆ ముసలాడి దగ్గర నుంచి లాక్కుని మన గోవర్ధనాచారికి ఇస్తే మంచిది. అలా చేయడానికి ఒప్పుకోరు అత్తయ్య గారు. అలా చేస్తే తల కొట్టేసినట్టు అవుతుంది కనుక ఆవిడ మీ మాట వినరుగాక వినరు. రాను రాను నువ్వు మరీ మీ అత్తయ్య గారి పార్టీ అయిపోతున్నావు అన్నా. అయ్యో కితకితలు. అబ్బా ఉండండి, లైటైనా ఆర్పరు. అదేంటత్తయ్య, ఏసి ఆపేసి అలా కూర్చుండిపోయారు? ఈ మాత్ర వేసుకుని కాసిన పాలు తాగండి. నాకు మాత్ర వద్దు, గీత్ర వద్దు, వెళ్ళు. అలా కోప్పడకండి అత్తయ్య, మీకు బీపీ బాగా పెరిగిపోయిందన్నారు డాక్టర్ గారు. ఏది నోరు తెరవండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు చిరాకు పడ్డారో. నాకోసారి పేరూరు వెళ్ళి గౌరిని చూడాలని ఉంది. పేరూరు అంటే మాటలా? అమలాపురం దాటి వెళ్ళాలి. అసలే మీ ఆరోగ్యం సరిగ్గా లేదు. అయినా ఈ వయసులో అంతంత దూరాలు ప్రయాణం చేయకూడదు అత్తయ్య. పోనీ ఎవరినైనా పంపించి గౌరిని చూసి రావడానికి పురమాయించమని మీ అబ్బాయి గారికి చెప్తానులేండి. వాడి మొహం, వాడొట్టి మొండి వెధవ. పైగా వాడికి నా మాట మీద గౌరవం లేదు. గౌరి అంటే అసలు పడదు. వాడెవ్వరిని పంపించడు, నా మాట వినడు. నేనే ఒకసారి వెళ్ళొస్తాను. ఉండండి, ఎవరో వీధి బెల్లి కొట్టినట్లుంది, వెళ్ళి చూసొస్తా. అత్తయ్య గారు, బెంగ పెట్టుకోకండి. ఇదిగో జోగినాథం గారే స్వయంగా వచ్చారు. ఇలా కూర్చోండి జోగినాథం గారు. అరేరే, అలా కింద కూర్చున్నారండి? అలా సోఫాలో కూర్చోండి. ఏమయ్యా జోగినాథం, నన్ను లోకువ కట్టి అయిన కాడికి ఏటా 25 బస్తాలు పుచ్చుకుంటున్నావే, వారానికి ఒక 10 పైసలు కార్డు ముక్క రాయాలని ఇంగితం లేకపోయిందే నీకు? అమ్మమ్మ, అంత మాట అనకండి. మొన్ననే పేరూరు వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి హడిలిపోయి ఇలా పరిగెట్టుకొచ్చా. ఏమైందయ్యా, గౌరి క్షేమంగా ఉందా లేదా? ఉందండి. ఆ మాట ముందర చెప్పాడమే. ఏం చెప్పమంటారు? ఆ గౌరీపతి శాస్త్రి గారు మొన్ననే కాలం చేశారు. అలాగా? అయ్యో పాపం. అయితేనేం, ఆయన కొడుకులున్నారుగా గౌరిని చూసుకోవడానికి. ఉండకేం ఉన్నారండి, 2 కొడుకులు ఉన్నారు. ఉత్తరకేలు పూర్తి కాకుండానే శాస్త్రి గారు ఆస్తిని చెరసగం పనిచేసుకున్నారు. అన్ని పంపకాలు సరిగానే జరిగాయి. కానీ ఆ ఆవును పంచుకోవడంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం కుదరక కొట్టు చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తారో అని భయపడి నాకు కాళ్ళు ఆడక ఇలా హైదరాబాద్ వచ్చి వాలాను. ఓస్ నీ మొహమ్మండా, ఆ గౌరి సంగతి తేలకుండా ఎందుకు వచ్చేసావురా ఇక్కడికి?
దాని పోషణకి వాళ్ళల్లో వాళ్ళకి వంతులు కుదరకపోతే నువ్వు మధ్యవర్తిగా నిలబడి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అప్పగించవలసింది కదా. ఇప్పుడు నా గౌరిని ఏం చేస్తారో ఆ కుర్రపీనుగులు. చూసావుటే, నేను ఇందాకడి నుంచి అంటున్నానా లేదా అర్జెంటుగా పేరూరు వెళ్ళాలని. గౌరికి ఏటైందో ఈ దేవ్యమొహంగాడు ఏది తిన్నగా చెప్పి చావడు. ఇప్పుడు నా గౌరిని ఏం చేస్తారో ఆ కుర్రపీనుగులు. అదేంటత్తయ్య ఈ మాత్రానికే కంటతడి పెడుతున్నారు, ఇప్పుడు ఏమైందని? ఏమోనే, గౌరి సంగతి ఏమవుతుందోనని నాకు పిచ్చెక్కిపోతున్నట్లుంది. నేను మాత్రం ఈ రాత్రి బస్సుకే పేరూరు వెళ్ళాలి. తలుచుకుంటే నా గుండె దడగా ఉంది. నేను వెంటనే వెళ్ళాలి. గొప్ప చిక్కొచ్చి పడిందే. సమయానికి ఈయన కూడా ఊళ్ళో లేరు. మీరు ఈ దిక్కుమాల రైళ్లలోనూ బస్సులోనూ తిరగలేరే. ఉండండి, ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తాను. టాటా ఎస్టేట్ కారు ఒకటి స్పేర్లో ఉండాలి. దాన్ని రెడీ చేసి పంపించమని చెప్తాను. కుదుపు లేకుండా హాయిగా వెళ్ళి రావచ్చు. అమ్మగారు, అమ్మగారు, ఊరొచ్చేసాం లేవండి. కారు పొలిమేరలో ఆగింది. మీరు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కాస్త పుక్కిలించి మొహం గట్రా కడుక్కోండి. ఈలోగా నేను నడిచెళ్ళి ఈ ఊరు మున్సబు సింహాచలం గారిని పిలుచుకొస్తాను. ఆయనే వ్యవహారం కొలిక్కి తీసుకొస్తారు. అక్కర్లేదు, కారు ఊర్లోకే పోని. నేను ముందుగా గౌరిని చూడాలి. వద్దమ్మా, రాత్రంతా ఏసీ కారులో కూర్చున్నా మీ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గౌరు గురించే పలవరిస్తూ రాత్రంతా గడిపారు. ఇక్కడంతా డబ్బు మనుషులు. మన కారుని చూస్తే లోకు కట్టి గొంతెమ్మ కోరికలు కోరి డబ్బు గుంజాలని చూస్తారు. అయితే ఆ మున్సిపుతో పాటే నా గోరిని కూడా ఇక్కడ తోలుకురా. దాన్ని నేను ఒకసారి చూడాలి. అలాగేనమ్మా. ఇదిగో డ్రైవరు, అమ్మగారిని చెరువు దగ్గర తీసుకెళ్ళు. కారులో ఫ్లాస్కిల్ అయ్యి వేడివేడి కొన్ని పాలు పట్టుకొస్తా. పాలు వద్దు, నీ శ్రాద్ధం వద్దు. త్వరగా వెళ్ళి నా గౌరిని నాకు చూపించు. అబ్బా, ఈ కారు ప్రయాణంలో నా నడుము పట్టేసింది. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. ఇదిగో డ్రైవరు, ఆ జోగినాథం వస్తున్నాడేమో చూడు. అదిగో మాటల్లోనే వచ్చాడమ్మా. అదేమిట్రా ఒక్కడివే వచ్చావు? ఆ మున్సుబేడి, నా గౌరీ ఏది? అమ్మగారు, జరగరాందే జరిగిపోయిందండి. గౌరిని. అదేమిట్రా అలా ఏడుస్తున్నావు? నా గౌరికి ఏమన్నా? అమ్మ, ఘోరం జరిగిపోయింది. ఏమిట్రా, ఏం జరిగిందో చెప్పి మరీ ఏడు. ఆస్తి పంపకాలు తెగక ఆవుని 2000కి అమ్మేసి చెరో 1000 పంచుకున్నారట శాస్త్రి గారి కొడుకులు. దాన్ని ఎవరికమ్మారో చెప్పు. వాళ్ళకి మరో 2000 ఎక్కువిచ్చి తిరిగి కొనేస్తాను. నా గౌరి నాకే కావాలి. చెప్పడానికి నోరు రావడం లేదమ్మా. మన ఆవును ఏలూరు సులేమాన్ కంపెనీకి వారం రోజుల క్రితమే అమ్మేశారట ఆ దొంగ వెధవులు. ఇదిగో డ్రైవరు, అమ్మగారు గౌరిని చూడాలనుకుంటున్నారు కనుక కారు వెనక్కి తిప్పు. ఏలూరు వెళ్ళాలి. అరెరే, సులేమాన్ కంపెనీ వాళ్ళకైతే వాళ్ళు ఈ పాటికే దాన్ని సఫా చేసేసి ఉంటారు. వాళ్ళది తోళ్ల వ్యాపారం. గౌరీ, కొంప ముంచావు కదయ్యా డ్రైవరు. చూడు ఆవిడ ఎలా మూర్చిపోయిందో. సరే, కాస్త సాయం పట్టు. వెనక సీట్లో పడుకోబెడదాం. జాగ్రత్త జాగ్రత్త. అది అద్గలాగా. కానీ ఇప్పుడు ఈవిడికి ఏమైనా జరిగితే అప్రతిష్ట. ఆ దిక్కుమాలిన ఆవు కన్నా ఈవిడ ప్రాణం ముఖ్యం. కారు ఎక్కు. ఏలూరు లేదు, సులేమాను లేదు. తక్షణం హైదరాబాద్ తీసుకెళ్ళిపోదాం ఈవిడ్ని. అత్తయ్య, అత్తయ్య, కళ్ళు తెరవండి అత్తయ్య. మన ఇంటికి వచ్చేశారు అత్తయ్య, మిమ్మల్నే. నువ్వుటే, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నేను రావడం ఏంటి? మీరే మన ఇంటికి వచ్చేసారు. దిగండి. చూసావటే, ఆ రాక్షసులు నా గౌరిని పట్టున పెట్టుకున్నారు. ఈ మొదనష్టపు వేదం నమ్ముకొని మన గౌరిని మనకు కాకుండా చేసుకున్నాము. ఈ జోగినాథమే మన గౌరిని చంపేశాడు. అదేంటత్తయ్య ఏడుస్తున్నారా? లేవండి. మన గౌరికి ఏమీ అవ్వలేదు. హాయిగా మన ఇంట్లోనే ఉంది. కారు దిగి చూడండి. ఇలా రండి. ఇదిగో ఇదిగో మన గౌరీ. అవునేవు, ఇది మన గౌరే. మన గౌరే. వసే గౌరీ, నన్ను ఎంత కంగారు పెట్టేశావే. అవును, ఇది కళ మాయా? ఇదంతా మీ అబ్బాయి గారి మాయ. మీరు మనీ ఆర్డర్ కట్టమంటే ఆయన ఏకంగా మనిషినిచ్చి మరీ పంపించారు డబ్బు. జరిగిన విషయం తెలిసాక ఫోన్ల మీద తతంగం అంతా జరిపించి ఆ సులేమాన్ కంపెనీకి 5000 ఇచ్చి గౌరిని విడిపించి లారీలో ఇక్కడికి తెప్పించేశారు. మీరు అలా వెళ్ళగానే ఇలా లారీ దిగింది గౌరీ. ఏడి ఆ త్రాష్టుడు? ఎవరు? అదే నీ మొగుడు. మీ అబ్బాయి గారా? ఫ్యాక్టరీ నుంచి ఇంకా రాలేదు. మరి ఇంకా ఆ గోవర్ధనాచారిని పిలిపించకుండా ఏం చేస్తున్నారు? ఈసారి వాడికి ఇస్తాను గోదానం. కథ సమాప్తం. బాగుందండి కథ. ఆవిడ గోదానం సంగతి ఏమో కానీ ఇంట్లో వాళ్ళందరినీ మాత్రం తెక్కంగారు పెట్టేశారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో మీ మను.